నమస్కారం, వెల్కమ్ టు ఏషియన్ న్యూస్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, రాజ్యాంగం రూపొందించి దిశానిర్దేశం చేశారని, చదువుతో ఏదైనా సాధించవచ్చని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని అద్దంకి పట్టణంలోని నంబూరివారిపాలెం బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మంత్రి రవికుమార్ హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన వ్యక్తిత్వం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియని వాళ్ళు ఎవరూ లేరని, అంబేద్కర్ బాల్యం నుంచి కష్టాలు పడి చదువుకొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని, ఏమి సంపాదించినా ఏమి చేసినా ఎవరైనా దోచుకోవచ్చని, అదే చదువుకుంటే ఎవరు దోచుకోలేరని, విద్యతో ఏదైనా సాధించవచ్చని అంబేద్కర్ నిరూపించారని, దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలకి రాజ్యాంగం గ్రంథం లాంటిదన్నారు. వచ్చే అంబేద్కర్ జయంతి నాడు అద్దెంకులో గ్రంథాలయం భవనం నిర్మిస్తారని మంత్రి రవికుమార్ హామీ ఇచ్చారు. పెద్దలందరూ కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది అనమాట. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించి మన దేశంలో కాదు ప్రపంచ నలుమూలలా తెలియని వారు అంటూ ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన బాల్యం నుంచి కూడా అన్ని కష్టాలే. తల్లి అతి చిన్న వయసులోనే 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోవటం, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే ఏ విధమైన వెనకడ వేయకుండా ఉన్నతమైన చదువులు అభ్యర్థించడమే కాకుండా ఇవాళ దేశ విదేశాల్లో కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరెన్నో దేశాల్లో కూడా దాన్ని అమలు చేశారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇందాక మన నంబూరుపాలెంలో కానీ ఇక్కడ కానీ ఎవరు చెప్పినా సరే అందరూ చెప్పేది ఒకే మాట ఏంటంటే, మనం ఏది సంపాదించినా ఏది చేసినా ఎవరైనా దోచుకొని వెళ్ళగలుగుతారు, కానీ ఒక విద్యను మాత్రం మన దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేని విషయాన్ని అందరూ కూడా చెప్పారు. ఎందుకంటే మన మధ్య వ్యత్యాసాలు కానీ దూరం కానీ ఇవన్నీ కూడా పోవాలంటే ఒక విద్యతోటే సాధ్యం. అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు గ్రహించారు. ఆయన పట్టుదలతో ఉన్నతమైన విద్యని అభ్యర్థించడమే కాకుండా దేశానికి ఒక పెద్ద పవిత్రమైన గ్రంథం. ఇవాళ మనందరం కూడా కలిసిమెలిసి ఉన్నామంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి అని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. ఇందాక మన వాళ్ళు చెప్పారు, ఒక అంబేద్కర్ గారు ఒక దళిత నాయకుడు కాదు, ఈ ప్రపంచానికే నాయకుడు అని చెప్పడం కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా ఒక్క దళితుల కోసమే కాదు, మహిళల కోసం, మహిళల సమానత్వం కోసం, అందరు విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం కోసం అన్ని విధాలుగా పోరాటం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన జయంతి సందర్భంగా చాలామంది నాకు ఈ మధ్య చూశాను లెటర్ రాస్తాం, మన అద్దంకిలో ఒక మంచి లైబ్రరీ పెట్టమని అడుగుతా ఉన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజక ప్రజలకి ఓ మాట ఇస్తా ఉన్నాను, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిగా, ఎందుకంటే అందరూ కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి. కంపల్సరీగా రాబోయే రోజుల్లో పిల్లలకి నాలెడ్జ్ ఉండాలి. ఇందాక పెద్దలు మాట్లాడుతూ కూడా అక్కడ కూడా చెప్పడం జరిగింది, దాదాపు అతిపెద్ద లైబ్రరీ లండన్లో ఉంటే దాంట్లో 2-3 మాత్రమే ఎక్కువ సమయం గడిపి ఎక్కువ పుస్తకాలు చదివిన వ్యక్తుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరు. ఇందాక కూడా మన వాళ్ళు చెప్తా అన్నారు, అందరూ కూడా బుక్ నాలెడ్జ్ ఉండాలి. పుస్తకాలు చదవటం మానేసాము, అందరూ టీవీలు చూస్తా, టీవీలతోటి ఇతర వాటితో కాలక్షేపం చేస్తాము. పుస్తకం నాలెడ్జ్ అనేది ఉంటే కనుక చాలా మంచిది అన్నారు. తప్పకుండా మళ్ళీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మళ్ళీ మనం కూర్చునే రోజుకి అద్దంకి కాన్స్టిట్యున్సీలో అద్దంకి హెడ్ క్వార్టర్లో మంచి లైబ్రరీని స్థాపిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, కమిటీ వాళ్ళకి అందరూ కూడా దాదాపు గడిచిన 2-3 సంవత్సరాల నుంచి నేను కూడా వస్తూ ఉన్నాను. పోయిన సంవత్సరం ఎలక్షన్ టైంలో కాబట్టి రాలేకపోయాము, మామూలుగా కింద నమస్కారం చేసుకుని వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇవాళ మీతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ అంబేద్కర్ గారి జయంతి రోజు ఆయనకి పూలమాలను అలంకరించి వెళ్ళే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. ఇవాళ కొత్తగా రావటం కాదు, ఈ నంబూరు వారిపాలెంతో దాదాపు 20 సంవత్సరాలు అనుబంధం ఉన్న అందరితో కూడా. ముఖ్యంగా ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి చివరి సంతానం, 14వ సంతానం. వాళ్ళ తల్లి కూడా ఆయనకి అతి చిన్న వయసులోనే వాళ్ళ తల్లిగారు కూడా చనిపోవడం జరిగింది. అయినా సరే ఆయన ఎక్కడో నిరుత్సాహపడకుండా తన అనుకున్న లక్ష్యాన్ని చేకూర్చడంలో ఏమాత్రం కూడా వెనకం లేదు. అదే ఇందాక మాస్టర్ గారు చెప్పారు,
ఏది అయినా మన దగ్గర నుంచి లాక్కోగలుగుతారు, కానీ విద్యను మాత్రం మన దగ్గర నుంచి కూడా ఎవరు కూడా లాక్కోలేరు అనేది మాస్టర్ గారు చెప్పారు. అందుకనే మనం ఇవాళ టైం అంతా టీవీలు చూడటం, ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం. అది కాకుండా కొంతవరకు పుస్తక పరిజ్ఞానం ఉంటే కనుక మనం అనుకున్న గమ్యాలు అధిగమించవచ్చు అనే మాటని చెప్పకనే చెప్పారు అందరూ కూడా పెద్దలు. ఖచ్చితంగా అదే రూట్లో మన అంబేద్కర్ గారు వెళ్ళారు. దాదాపు ఇందాక చెప్తాం జరిగింది. లైబ్రరీ, లండన్ లైబ్రరీ అనేది ప్రపంచంలోని అతిపెద్ద లైబ్రరీ. అందుట్లో ఎక్కువ సమయం గడిపిన ఒకరిద్దరిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశక్తి లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలియదు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని ఇవాళ మన దేశంలో కాదు, కొన్ని ఈ ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కూడా అధ్యయనం చేసి వాళ్ళ దేశాల్లో కూడా ఇదే విధమైన రాజ్యాంగాన్ని అమలు చేసే అంత గొప్ప గ్రంథాన్ని మనకి అందించిన మహనీయుడు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరొకసారి తెలియజేసుకుంటూ ఆ ఆశయాలు ఇదే విధంగా కొనసాగాలంటే ఖచ్చితంగా మన అందరం కూడా కలిసిమెలిసిగా సోదర భావంతో, ఎందుకంటే చాలా దేశాలు చూస్తూ ఉన్నాం, రోజు కక్షలు కార్పొరేట్లతో యుద్ధాలు చేసుకుంటూ కొట్టుకుంటా ఉన్నాయి, కులాలు మతాలతో విభజించబడి కొట్టుకుంటా ఉన్నాయి. ఆ రోజు ఆయన అనుభవం, ఎందుకంటే ఆయన చిన్ననాటి నుంచి ఆయన ఎదురైన అనుభవాలన్నింటినీ కూడా క్రోడీకరించి భారతదేశం కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు సోదర భావంతో కలిసి ఉండాలంటే నేను ఇచ్చే రాజ్యాంగమే ఈ అందరికి కూడా స్ఫూర్తి అని చెప్పి మనకు అందించారు. కాబట్టి ఎర్నాథ్ నాగి గారిని రావాల్సిన కోరుతా ఉన్నాము. ఎందుకంటే దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొన్నటువంటి పోటీలో ప్రథమ బహుమతి సాధించిన చిన్నారికి కమిటీ తరఫున కూడా ప్రైజ్ సాధించడం జరిగింది. అబ్బాయికి కమిటీ తరఫున అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం. దయచేసి విద్యార్థులందరూ చప్పట్లతో ఆ విద్యార్థికి అభినందనలు తెలియపరుస్తూ ఈ బహుమతిని బహుకరణ చేశారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్బీఐ నొకతోటి సుబ్బారావు గారు దయచేసి వేదిక మీదకి రావాల్సి. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి ఐక్య వేదిక నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతి చంద్రమౌళి మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ జయంతి వేడుకలు నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయని, అంబేద్కర్ ఆశయాలు ఏమి అయితే ఉన్నాయో వెనక్కి నెట్టివేసి స్వార్థపూరిత భావాలతో ముందుకు వెళ్తున్నారని, స్వార్థపూరిత భావాలతో ముందుకు వెళితే నష్టం తప్ప ఏమీ ఉండదు అని ఆనాడే చెప్పారని, నేడు కుల రాజకీయం వల్ల ఓటు హక్కును అమ్ముకుంటున్నారని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రమౌళి తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత, నవయుగ వైతాళికుడు, ప్రపంచ మేధావి, ఈ యుగం సూర్యుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి జరుపుకుంటూ ఉన్నాం. ఆయన ఏ ఆశయాలతో అయితే తన జీవితాన్ని పణంగా పెట్టాడు, ఈరోజు ఆ ఆశయాలను మనం వెనక్కి నెట్టేసి స్వార్థపూరితమైనటువంటి భావాలతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. చాలామంది ఈ యొక్క స్వార్థపూరితమైన భావాలు మేము ఎప్పుడు అడ్డుగోలు చేసుకుంటామో ఆనాడే మనం బాగుపడదని చెప్పాలంటే సందేశాలు మనకి ప్రపంచ దేశాలు ఘోషిస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి కొంతమంది ఆనాటువంటి కుహన రాజకీయ నాయకులు చేసినటువంటి కుతంత్రాల వలన, ఆనాడున్నటువంటి మేధావుల వల్ల అయితేనేమి, ఎంసీ రాజా లాంటి వాళ్ళు చేసినటువంటి కుతంత్రాలు అయితేనేమి కొంతకాలం ఆలస్యమైనా కూడా మన యొక్క హక్కులు మనం కాపాడుకోవడం సిద్ధపడ్డాం. అయితే ఆ హక్కులతో పాటు మనకి కొన్ని మౌలిక సదుపాయాలు కలిగించాడు. రిజర్వేషన్ కావచ్చు, తర్వాత ఆర్టికల్ 341 కావచ్చు, 342 కావచ్చు, 17 కావచ్చు, ఎన్ని కూడా మనకు అవసరం పెట్టే మన ఆర్టికల్స్ని మనం వాటిని పక్కన పెట్టేసి మనకి అదే భిక్షకుని పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం మీరు చేయండి తీసుకొచ్చాం. మరి ఏ యొక్కైతే కల్పించాడు ఓటు హక్కుని, ఆ ఓటు హక్కుని దాన్ని ఉద్యోగం చేసుకుంటా అమ్ముకుంటా కొంతమంది పునః రాజకీయాల మాటలవి మన వాళ్ళు అట్టడి వర్గాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి
ఇప్పుడుగా సరే మనం మేల్కొని మన యొక్క నాయకుడు అయినటువంటి అంబేద్కర్ సిద్ధాంతాలను మనం కాపాడుకుంటూ మన ఓటకును కాపాడుకుని మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుని కోరుకుంటూ జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని అద్దంకిలోని బంగ్లా రోడ్లో అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం వద్ద ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక, బీఎస్పీ మరియు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్, బుద్ధిస్ట్ సొసైటీ, వివిధ ప్రజా సంఘాల అందరూ ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది అది మన బాధ్యత. ఈ కార్యక్రమాన్ని ఉదయాన్నే వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మీరందరికీ కూడా జై భీమ్లో ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని దృఢంగా రాసి ఈరోజు కూడా ఎలాంటి రాజ్యాంగ సంక్షోభం లేకుండా చేశారంటే అది ఆయన పుణ్యమే. ఈరోజు యావత్ భారత ప్రజలు కుల మత ప్రాంత భేదం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా సమైక్యతతో జీవిస్తున్నారు. ఎలాంటి రాజ్యాంగ సంక్షోభం లేకుండా సుభిక్షంగా జీవిస్తున్నారంటే కేవలం ఆయన రాసినటువంటి దృఢమైనటువంటి రాజ్యాంగమే. ఆ రాజ్యాంగాన్ని రాసేటువంటి క్రమంలో ఆయనకు ఉన్నటువంటి 5 బిడ్డల్లో 4 బిడ్డలు కోల్పోయిన సంగతి అందరికీ తెలిసిందే. తన భార్యను కూడా కోల్పోయి కనీసం పాస్ పోసుకునేటువంటి సమయం కూడా లేక షుగర్ ఎక్కువయ్యి ఒక పైపు వేసుకొని రాజ్యాంగాన్ని రాయలేనేమో నేను చనిపోయేలోపు అని చెప్పేసి ఆ పాస్కి లేస్తే టైం సరిపోదని చెప్పేసి ఒక పైపు వేసుకొని ఆ పాస్ పోసుకొని ఆయన ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఋషీశ్వరుడు. ఆయనకి ఎన్ని ఇలాంటి జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేసినా మనం రుణం తీర్చుకోలేము. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అద్దెకుల అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతాయని, వారం రోజుల పాటు రోజుకి ఒక కార్యక్రమం చొప్పున నిర్వహిస్తారని అద్దెకి అగ్నిమాపక శాఖ అధికారి వెంకటరావు అన్నారు. అద్దెకి పట్టణంలోని అగ్నిమాపక వారోత్సవాలను డాక్టర్ రంగారావు ప్రారంభించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేడు అగ్నిమాపక డే అని, అందులో భాగంగా ప్రతి సంవత్సరం ప్రమాదాలు నివారణపై ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, ముంబై షిప్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి 87 మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారని, వీరిని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీస్ అద్దంకి నియోజకవర్గ అగ్నిమాపక అధికారి జి వెంకటరావు మాట్లాడుతున్నాను. ఏప్రిల్ 14th అంటే ఫైర్ డే. ఈ రోజుని బాంబే డాక్ యార్డ్లో పెద్ద షిప్ ఒకటి పేలిపోయింది. దానికి 80 మంది దాకా ఫైర్ సిబ్బంది చనిపోయారు. వేల మంది ప్రజలు ఆర్మ్స్ అన్నీ ఇదైపోయినాయి. వాటి విధంగా మళ్ళీ జరగకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ఫైర్ డే వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రతి 14 ఏప్రిల్ 14th నుంచి 21 రోజు అంటే 21వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుతాము. ఈ వారోత్సవాల్లో ప్రజలకు అప్రమత్తం చేసి ఇలాంటి ఫైర్లు జరగకుండా వాళ్ళని జాగ్రత్త పరుస్తూ మేము వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తూ ఏ విధంగా ఫైర్ జరిగినప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అలాంటివన్నీ వాళ్ళకి విన్నవించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు నుండి ఈరోజు మృత వీరులకు వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగినది. అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న వారు అగ్ని ప్రమాదాల్లో చిక్కుకొని చనిపోయిన వారికి మృత వీరులకు వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. రేపటి నుండి ప్రతి ఏరియా ఒక హాస్పిటల్స్, బస్ స్టాండ్లు,
గృహ సముదాయాలు, అపార్ట్మెంట్స్ వీటన్నిటిలో రోజుకొక ఏరియా తప్పున మనం అవేర్నెస్ ప్రోగ్రాము నిర్వహిస్తాము. ఈ వారం రోజుల పాటు బ్రాంచ్ అంటారు. దీన్ని ఆయిల్ పైప్స్ మీద వాడతాం. దీంట్లో నుంచి వాటరు ఫోమ్ మిక్స్ అయ్యి బయటికి నురుగు వస్తుంది. నురుగు వచ్చి పైరులో కప్పబడుతుంది. అప్పుడు పైరు ఆరిపోతుంది. ఆయిల్ పైప్స్లో కానీ వాటిలో ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. ఇది పొగ నిండిన గదుల్లో మనం పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దీన్ని రివాల్వింగ్ బ్రాంచ్ అంటారు. ఈ బ్రాంచ్ గుండా నీళ్లు ఎర్రజిమ్ముతూ ఉంటాయి. ఎక్కడ స్పాట్ అనేది తెలియదు కాబట్టి, ఎక్కడ రూమ్ మొత్తం ఎర్రజిమ్ముతుంది కాబట్టి డైరెక్ట్గా పోయి ఆ ఫైర్లో పడిపోతుంది, ఆగిపోతుంది. కాబట్టి దీన్ని రివాల్వింగ్ బ్రాంచ్ వాడతాం. ఇది హ్యాండ్ కంట్రోల్ బ్రాంచ్. ఇది హ్యాండ్ కంట్రోల్. మనం ఫైర్ ఆడిపోయేటప్పుడు కొంచెంసేపు నీళ్లు ఆపుకోవాలన్నా ఇది ఉపయోగపడుతుంది. ఇది స్ప్రే వస్తుంది, జెట్ వస్తుంది. స్ప్రే కూడా వస్తుంది, జెట్ వస్తుంది. హ్యాండ్ కంట్రోల్ మనం కంట్రోల్ చేసుకొని కొంచెంసేపు ఆపుకోవాలన్నా చేయాలన్నా వాటర్ని సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంబేద్కర్ అందించిన అతిపెద్ద ఆస్తి భారత రాజ్యాంగం అని, ప్రపంచంలో ఎన్నో దేశాలకు భారత రాజ్యాంగం ఓ మార్గదర్శి అని భారత జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బంగారు బాబు అన్నారు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి బంగారు బాబు, జాగర్లమూడి యలమందరావు, ఈనా చిన్న శ్రీనివాసరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నేడు దళితులు రిజర్వేషన్లు పొందుతున్నారంటే కారణం అంబేద్కర్ అని బంగారు బాబు తెలిపారు. నేడు ప్రపంచవ్యాప్తంగా పండుగ వాతావరణంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం 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 అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం 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 అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. ఉన్నాయి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మామూలుగానే ఉంది. రండి తీసుకో. స్వాతి నక్షత్రం సందర్భంగా సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శాంతి కళ్యాణం విశేషంగా జరిగింది. ముందుగా స్వామి వారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపి తదుపరి శాంతి కళ్యాణం జరిపారు. కళ్యాణంలో పీటల మీద దంపతులు కూర్చొని కళ్యాణం నిర్వహించారు. భక్తులు కూడా కళ్యాణంలో పాల్గొని తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున శాంతి కళ్యాణం జరుగుతుందని, పీటల మీద కూర్చున్న దంపతులు ముందుగానే దేవస్థానంలో వారి పేర్లను నమోదు చేయించుకోవాలని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అద్దంకి నియోజకవర్గంలో వాడవాడలా జరిగాయి. అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్ల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి తంగిరాల వెంకటేశ్వర్లు వర్కర్లు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని బంగ్లా రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. రోటరీ సభ్యులందరూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అద్దంకి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో యూనియన్ నేతలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని అద్దంకి మున్సిపల్ ఆఫీస్ దగ్గర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి అనేక హక్కుల్ని పేదలకి ముఖ్యంగా దళితులకు కల్పించినటువంటి విషయం మనందరికీ తెలిసింది. అదేదో దళితుల ప్రోగ్రాం లాగా ఈరోజు అంబేద్కర్ ఒక దళితుల మనిషిలాగే కొంతమంది దీన్ని వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగంలో మహిళలకు సంబంధించినటువంటి హక్కులు, పేదలకు సంబంధించినటువంటి హక్కులు, కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు అనేక రకాలుగా రాజ్యాంగం పొందుపరచడంలో అనేక భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వర్తించే విధంగా రాజ్యాంగాన్ని రూపకల్పనలో అంబేద్కర్ గారు ముఖ్య పాత్ర పోషించారు. కాబట్టి దాన్ని మనం ఈరోజు అందరి మనిషిగా ఈరోజు రాజ్యాంగాన్ని రచించిన దాంట్లో ఆయన పాత్ర ఉందని చెప్పేసి అనుకోవాలి. ఈరోజు అట్లాంటి రాజ్యాంగం పైన ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాల రాజ్యాంగం పైన దాడి జరుగుతూ ఉంది, లౌకికవాదం పైన దాడి జరుగుతూ ఉంది. ఈరోజు కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు రాజకీయంగా లబ్ధి పొందినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అందుకని రాజ్యాంగాన్ని కాపాడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి ఈరోజు అంబేద్కర్ వాదులు అందరూ, అభ్యుదయవాదులు, మిగతా మేధావర్గం అందరూ కలిసి కూడా ఈరోజు ఈ రాజ్యాంగం పైన దాడి జరిగేటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకంగా జరిగేటువంటి ప్రజా సంఘాలు, వామపక్ష ఉద్యమాల్లో పాల్గొని రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి పరిస్థితి రావాలని, లౌకికవాదాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కలిసి మరి మూకముడిగా మరి యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాల కోసమై మన వంతు ఏం చేద్దాం అనేది మన పొలంలో 3 రోజులకి మరి మాతో చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామన్నా ర్యాలీకి వెళ్ళి మరి మహానుభావుడికి నివాళులు అర్పించుకుందామని చెప్పి ప్రతి ఒక్క కుర్రవాడు మరి చెప్పడం వల్ల వాళ్ళ సలహా ప్రకారం మేము కూడా మరి వాళ్ళలో కూడా భావజావాన్ని మరి అంబేద్కర్ భావజావాన్ని వాళ్ళకు కూడా మరి ఏర్పాటు చేయాలనే ఆశయంతోనే ఈ యొక్క కార్యక్రమం చేసాము. దయచేసి ఏఐసీఎంఎస్ సమాప్తం. నమస్కారం.